ఏదైతే ఈ కాన్స్పిరసీ అంటున్నారో ఈ కాన్స్పిరసీ శ్రీనివాస్ గౌడ్ని చంపడానికి ఏదో కుట్ర పన్నారని చెప్పి చెప్తున్నారో అది అంతా కూడా పచ్చి బోగస్ కట్టుకథ మాత్రమే. నేను కోరుతా ఉన్నా ఈ కాన్స్పిరసీ మా మీద నడుస్తా ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. నీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరు కాన్స్పిరసీలో ఉన్నారు, ఎవరు ఏం కాన్స్పిరసీ నడుపుతున్నారు పట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీని వేయాలి, ఈ యొక్క నిజాలన్నీ బయటికి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మీడియా మిత్రులందరూ కూడా మరోసారి నేను కోరుతా ఉన్నా, ఇట్లాంటి అనేక అరాచకాలని దయచేసి బయటికి తీయండి, దయచేసి ప్రజలని అమాయకులను కాపాడండి, తెలంగాణను రక్షించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడైనా విచారించుకోవచ్చు కదా, ఎప్పుడైనా విచారించుకోవచ్చు. వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పినాం. అందుకని చెప్పినాం కాన్స్పిరసీ అనే మాట ఏదైతే వచ్చిందో ఆ కాన్స్పిరసీ అనేది శ్రీనివాస్ గౌడ్ మీద కాదు, మా మీద కాన్స్పిరసీ చేయబోతున్నాననేది మా ఆరోపణ. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలను బయటికి తీయాలి. దీంట్లో ఎవరి కాన్స్పిరసీ ఉన్నది, వారి పాత్ర ఏమున్నది, వీరి పాత్ర ఏమున్నది, మా పాత్ర ఏమున్నది, ఎవరెవరి పాత్రలు ఏమున్నాయో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఉద్యోగ సంఘాలు దేనికి? శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం ఎవరు చేసిందని అరెస్ట్ చేసిన వాడు చేయలేదని మేము అంటున్నాం. ప్రూవ్ అయిందా? ప్రూవ్ చేసిందా ఎవరైనా? ఇక్కడ వాళ్ళ బుద్ధి పుట్టిన కేసులు పెట్టుకొని బుద్ధి పుట్టిన ఆరోపణలు చేసుకొని వాళ్ళు కేసులు పెడితే వాళ్ళు ముద్దాయిలా? మొదటి ముద్దాయి కేసీఆర్, రెండో ముద్దాయి శ్రీనివాస్ గౌడ్. చేయమనండి కేసు. ఏం వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోనికే, ఉద్యోగ సంఘాలు బెదిరిస్తే బెదిరిపోనికే మా ఇళ్ళు చుట్టుముడతాం, మా ఇళ్ల మీద రాళ్ళేస్తాం, మిమ్మల్ని బయట తిరగనీయం, మీ కార్ల మీద రాళ్ళేస్తాం, రండి మేము ఏం నిర్ణయం చేసినామో చెప్పండి, ఏమిటికి వేస్తారో రాళ్ళు చెప్పండి, ఏమిటికి అడ్డుకుంటారో చెప్పండి. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన చోటు జరగాల్సి ఉద్యోగ సంఘాలు వాళ్ళ మాట్లాడేది వాళ్ళ యొక్క తాపత్రయం కోసం, వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం సీఎం చెప్పినట్లు ఆడేటటువంటి వీళ్ళతో వ్యక్తి ఆత్మగౌరవం ఉన్నదా వీళ్ళకి? అసలు తెలంగాణ పోరాటం చేసింది వీళ్ళ కోసమా? శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే ఉద్యమ నాయకుడా? అవతల మున్నూరు ఉద్యమ నాయకుడు కాదా? ఇలా ఉన్నదా నిన్న శ్రీనివాస్ రెడ్డి ఉద్యమ నాయకుడు కాదా? ఉద్యమ నాయకులు అంటే ఎక్కడున్నారు ఇప్పుడు? కేసీఆర్ ఎంబడి ఎవరున్నారు? ఈటల రాజేందర్ ఉద్యమ నాయకుడు కాదా? ఆ రోజు నోరు ముచ్చుకున్న ఉద్యోగ సంఘాలు ఈరోజు నోరు ఇప్పుతారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మీరు ఇష్టం వచ్చినట్టు పడనింకే, పడితే పడనింకే బరాబర్ ఎదుర్కొంటాం. కమాండ్ రండి, ఏం చేస్తారో తయారు ఎదుర్కోనికే. మేము ఖచ్చితంగా మా కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేస్తాం. ఇలా జరిగిన ప్రతి సంఘటన పూసగుచ్చినట్టుగా కేంద్ర హోంమంత్రికి కూడా పిటిషన్ ఇస్తాం, వారి దృష్టికి తీసుకెళ్తాం. సిబిఐ ఎంక్వైరీ అని వారిని కూడా కోరతాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.